చనిపోయాడు. మనం రక్షింపబడిన పాపులం. మనంలో పాపం లేదు, మనము పాపంలో నుంచి రక్షింపబడిన వారం. క్రైస్తవ సంఘం, క్రైస్తవ విశ్వాస సమూహము పాపంలో నుండి విమోచింపబడిన వారు. యేసుక్రీస్తు మరణం అంతే కదా. ఒకవేళ నిజంగా అలా కాకపోతే యేసుక్రీస్తు యొక్క మరణము నిష్ప్రయోజనం అయిపోతుంది అంటాడు గలతీయులకు రాసిన పత్రిక. మార్టిన్ లూథర్ గారి యొక్క విశ్వాసం అసలు సంఘ సంస్కరణ ఎందుకు చేస్తాడండి? సంఘ సంస్కరణలో ఆయన చేసిన రోమిల దగ్గర నుంచి లూథరన్ సంఘాలని ఏర్పరచడంలో ముఖ్య ఉద్దేశం, మూలవాక్యం ఏంటి? ఎవరు చెప్పరేంటండి? గట్టిగా చెప్తలే. నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవిస్తాడని కట్టబడిన సంఘం లూథరన్ సంఘం. కానీ మేము అక్కడ బయట మందిరాల్లో రాసుకుంటాడు పరిశుద్ధుల సహవాసము, అందులో ఒక్కడ కూడా పరిశుద్ధులు ఉంటారు. నీతిమంతుల సంఘం ఒక్కడ కూడా నీతిమంతుడు ఉన్నాడు. కానీ లూథరన్ మార్టిన్ లూథర్ గారు రోమిల రాసిన పత్రిక 1:7 ప్రకారంగా ఆయన నీతిమంతుడి విశ్వాసంగా జీవించిననే సత్యాన్ని ఆంధ్ర ఈవంజికల్ లూథరన్లో విత్తబడుతుంది. ప్రియులారా, మంచి నేలనబడిన ఎత్తబడిన విత్తనం ఆంధ్ర ఈవంజికల్ లూథరన్ సంఘం. దాంట్లో ఉండి మనం ఏం చేయాలంటే నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవిస్తున్నామని వాక్యాన్ని పట్టుకుని మనం జీవించాలి. లేదు నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడని ఆ మాటను పట్టుకుని మనం పాపంలో ఉంటే కనుక ఏమంటున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో 16:15 నువ్వు వయసుకు వచ్చావు, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. నువ్వు వయసుకు వచ్చావు, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు. తిరిగేస్తే ఆయన ఖచ్చితంగా ఈ లోకం రాకపోవడం అనేది నువ్వు జాగ్రత్త. ఆయన నువ్వు అసలు ప్రవ్వా తండ్రి, ఇదిగో అబ్బా తండ్రి, నాయన నా పాపంలో క్షమించని నువ్వు ఎప్పుడైతే నీలో మారు మనసు వచ్చిందో ఆ మారు మనసుకు తగిన బహుమానం ఆయన నిన్ను పరలోకంలో కూర్చోబెట్టాడన్న సంగతి మర్చిపోయాను. అసలు మనం ఎక్కడ కూర్చున్నాం తెలుసా? అసలు నీతిమంతుడు విశ్వాసంగా మూలంగా జీవించేవాడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? పరలోకంలో కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? పరలోకంలో ఆయనతో పాటు కూర్చుండబెట్టును. ఎపిస్తలు రాసిన పత్రిక 2:7 మనం